శ్రీ గురుభ్యో నమ. నిత్య భగవద్గీత యజ్ఞంలో భాగంగా ఈవేళ మనం 5వ అధ్యాయం కర్మ సన్యాస యోగమనందు 25వ శ్లోకాన్ని పరిశీలన చేసుకుందాం. లభంతే బ్రహ్మ నిర్వాణం ఋషయః క్షీణ కల్మషాః చిన్నద్వైధాయతాత్మానః సర్వభూతహితే రతాః. భగవానుడు చెబుతున్నాడు, పాపరహితులను సంశయవర్జితులను ఇంద్రియ మనంభులను స్వాధీనపరుచుకొనిన వారును సమస్త ప్రాణుల యొక్క క్షేమమందు ఆసక్తి గలవారునగు ఋషులు అతీంద్రియ జ్ఞానులు అనగా బ్రహ్మ సాక్షాత్కారమును పొందినవారు పొందుచున్నారు కూడాను. నాటి నుంచి నేటి వరకు కూడా సనాతన ధర్మముగా మన వాళ్ళు అందరూ కూడా పెద్దలు పాపరహితులు సంశయ వర్జితులు. ఎటువంటి వారు అంటే సర్వ మానవాళికి కూడా మేలు చేయాలి, సర్వ ప్రాణులలో ఉన్నటువంటి ఆత్మ నాలో ఉన్నటువంటి ఆత్మ ఒకటే అనే భావన కలిగి ఎవరైతే ఉంటారో వారు నిజమైనటువంటి మోక్షమును పొందినవారు. అనగా అన్నిటిపై ప్రేమ ఉన్నప్పటికీ అన్నిటిపై బంధము లేకుండా ఉంటారు అని అర్థం. ఏ ప్రాణినైనా ప్రేమించే గుణమే ఉండాలనే కానీ ఆ ప్రేమకు వశము కాకూడదు. ఏ ప్రాణిని ద్వేషించడం అనేది మటుమాయమై ఉండాలి, మచ్చుకు కూడా కనపడకూడదు ద్వేషం అనేది. అటువంటి వారే మోక్షమునకు అర్హులు అని ఇక్కడ మనకు తెలియబడుతూ ఉన్నది. బ్రహ్మ సాయుధ్య రూప మోక్షమును ఎవరు పొందగలరో ఈ శ్లోకమున ఇంకను వివరముగా చెప్పబడినది. ఋషులు మోక్షధామమును అలంకరించెదరని ఇచ్చట పేర్కొనబడినది కదా. ఋషులనగానెవరు అనే ప్రశ్న మొదలైనప్పుడు హృషీకములను అనగా ఇంద్రియములను జయించి మనస్సును పరమాత్మ యందు సంలగ్నమనొచ్చు వారే ఋషులు అని మనకు ఇక్కడ తెలియబడుతుంది. ఋషిత్వం అనున్నది ఒకానొక మహోన్నత పదవి కాదు. అది ఏ ఎడ్యుకేషన్కి సంబంధపడినట్టు బిఏనో ఎంఏనో లవలే ఒక డిగ్రీ వంటిది కాదు. దానిని ప్రయత్నము చే సర్వులను పొందవచ్చును. నేడు అజ్ఞానిగానున్నవాడు సత్ప్రయత్నములచే రేపు ఋషి కావచ్చును. విశ్వవిద్యాలయ డిగ్రీల కొరకై 10 లేక 15 సంవత్సరములు విద్యార్థులు నిరంతర కృషి ఎట్లు జరుపుతున్నారో అట్లే ఈ ఋషిత్వము కొరకును కొంతకాలము అనవరత సాధన చేయవలెను. అట్లు సాధనము ఆరితేరినవాడు వాడిక సామాన్య మానవుడుగా ఉండడు, ఋషిగా మారిపోవును. జగద్వందుడై పరుగును, 1000 సాక్షాత్తు భగవంతుడుగా మారిపోవును అని మనకిక్కడ తెలియబడినది. బ్రహ్మైవ భవతి, బ్రహ్మను ఎరిగినటువంటి వాడు బ్రహ్మమే అవుతాడు. ఆ సాధనలలో ముఖ్యులైన వాని 4 ఇచ్చట ప్రస్తావించబడినది. 1 పాపరాహిత్యము, 2 సంశయములు లేకుండా ఉండుట, ద్వంద్వములు లేకుండుట, 3 ఇంద్రియ మనోనిగ్రహము, 4 సర్వభూతదయ. ఇవి సాధకునకు అమూల్యములైనవి కాబట్టి వీనిని గురించి ఒకంత మనం యోచించవలసినటువంటి అవసరం ఉన్నది. పాపరాహిత్యము అనగా ప్రతి జీవి యొక్క చిత్తమందు అనేక జన్మార్జిత పాప పంకెలముండును. అది పరమార్థ మార్గమున అడ్డుగోడవలే నిలిచి ఉన్నది. పాప చిత్తమునందు ఆత్మజ్ఞానం ఉదయించదు. కాబట్టి పుణ్యకార్యముల చేతను నిష్కామ కర్మాచరణము చేతను భక్తి ధ్యానాదుల వలనను ఆ పాపమును పోగొట్టుకొని వస్త్రమును ఉతికినట్లు చిత్తమును కల్మషరహితముగా గావించుకొనవలయను అని మనకి ఇక్కడ తెలియబడుతూ ఉన్నది. సంశయరాహిత్యము ఎట్లు పోవును? సంశయము ద్వంద్వములు మున్నగు దానిని వానిని వివేకము యొక్క సహాయము చే పారద్రోలవలెను. సిద్ధ్యంతే సర్వ సంశయా అనునట్లు
పరమార్థ జ్ఞానముచే తత్వ విచారణచే సర్వ సంశయములను పోగొట్టుకొనవలెను గాని ఊరకనే సంశయరహితము కాదు. ఇంద్రియ మనోనిగ్రహము ఎట్లా జరుగుతుంది? దృశ్య వస్తువులపైకి పరుగుడు ఇంద్రియములు మనస్సు మోక్షమునకు గొప్ప అవరోధములుగా నుండును. కావున వివేక వైరాగ్యాదులచే వానిని చక్కగా స్వాధీనపరుచుకొని ఆత్మయందు స్థాపితమునర్చవలెను. ఇంద్రియ జయము లేకుండా మోక్ష మార్గమున ఒక్క అడుగైనను ఎవరను ముందూరకు వేయలేరు. చెడు గుర్రములు గల రథము గమ్యస్థానమునెట్లు చేరలేదు, అట్లే సంశయమునర్పబడిన ఇంద్రియములు గల మనజుడును ముక్తిధామమును జారజాలడు. కాబట్టి వానిని తన అదుపులో నుంచుకొనవలేను అని ఇక్కడ మనకు తెలియబడుతూ ఉన్నది. సర్వభూతదయ ఎట్లా ఉండాలి? సర్వభూతహితేరతాహ అను వాక్యము దాని భావము గీత యందు పెక్కు చోట్ల కానబడుతున్నది. ఇది అనుష్ఠాన వేదాంత సూత్రము. ఊరకనే పుస్తకము చదివేసి వదిలేసేటువంటిది కాదు భగవద్గీత. ఏదో ఒక నవలలాగా చదువుకునేటువంటిది కాదు. ఏదో ఒక పారాయణ గ్రంథము కాదు భగవద్గీత. అనుష్ఠాన వేదాంత సూత్రము ఇది. అంతయు బ్రహ్మమే అనునది సిద్ధాంతము. సర్వభూతదయ అనునది ఆ సిద్ధాంతము యొక్క ఆచరణ రూపము. ఒక ప్రాణిని దూషించుచు దేశించుతున్న వాడెన్నటికి సర్వాత్మభావము కలవాడు కానేరడు. అంతయు ఆత్మయను భావము జీర్ణమైన వాడొక్క ప్రాణికైనను అపకారము చేయజాలడు. హితమునే చేయును కాని అపకారము ఏ ప్రాణికి కూడా చేయడు. యాలననగా విశ్వమంతయును ఆత్మరూపముగా అనగా తన రూపముగా గాంచువాడు ఒక ప్రాణికి అపకారము ఏ విధంగా చేయగలడు? చేసినచో తనకు తాను అపకారము చేసుకునినట్లే ఎగును. కావున సర్వాత్మభావము గల వాణియందెల్లప్పుడును సర్వభూతదయ తొణికిసలాడుచుండును. ఒకడు ఆత్మజ్ఞాని అగునో కాదో తేల్చి చెప్పుటగిది ఒక చక్కని గురుతు. ధ్యానానుష్ఠానములు మందు వంటివని చెప్పినచో సర్వభూతదయ పథ్యము వంటిదని చెప్పవచ్చును. మందు తినిన పథ్యము లేకపోతే రోగము నయము కానట్లు భగవద్ధ్యానము చేయుచు భూతదయ జీవకారుణ్యము లేనిచో ఆ ధ్యానము సక్రమ పద్ధతిలో లేదు గనుక భవరోగము దానిచే ఉన్మూలనము కానేరదు. ఇచ్చట సర్వభూతహితేరతాః అని చెప్పుటచే ఏ ఒకారొక ప్రాణిపై దయ చూపిన చాలదనియు సమస్త ప్రాణికోట్లపై కరుణగలిగి వాని క్షేమమునకై యత్నించవలనని భగవానుడు సూచన చేస్తూ ఉన్నాడు. ఈ ప్రకారముగా పై 4 లక్షణములు కలిగి ఋషి అయి విలసిల్లువాడు బ్రహ్మ నిర్వాణ రూప మోక్షమును బడగలుగుతున్నాడు. కానీ తక్కిన వారు కాదు అని ఇక్కడ మనకు తెలియబడుతూ ఉన్నది. బ్రహ్మ సాక్షాత్కారమును మోక్షమును ఎవరు పొందగలుగుదురు అనే ప్రశ్న మనకు మొదలైనప్పుడు పాపము నశించిన వారు, సంశయములు ద్వంద్వములు తొలగిన వారు, ఇంద్రియ నిగ్రహము గలవారు, సర్వభూతహితం ఆచరించువారు బ్రహ్మ సాయుధ్యము అనగా మోక్షమును పొందగలరు. ఇందులో అనుమానమే లేదు అని మనకి ఇక్కడ తెలియబడుతుంది. ఇంతకు ఋషులనగా ఎవరు? పైన తెలిపిన 4 సుగుణములు కలవారే ఋషులు అని మనకు ఇక్కడ భగవానుడు తెలియచేశాడు. మనము అందరము కూడా ఋషి సంస్కృతి మనది. నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్య సంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో మహాద్భ్యో నమో గురుభ్య అని మన యొక్క సనాతన ధర్మం తెలియచేస్తూ ఉన్నది. కాబట్టి మనము కూడా ఋషులై వర్ధిల్లదాం. పై 4 వాక్యములను అనుష్ఠానంలో ఉంచుకుందాం. సర్వం సద్గురుపాదార్పణమస్తు. జై గురుదేవ.